చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాను. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' అని. మొన్న రీసెంట్‌గా 'శిల్పల వేదిక' కూడా ఆడియో ఫంక్షన్‌కి వెళ్ళాను లాంచ్‌కది. సో అప్పుడేంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నారు, మంచి కమ్‌బ్యాక్ మూవీ వస్తది కళ్యాణ్ రామ్ గారికి అని చెప్పేసి. లాస్ట్ క్లైమాక్స్‌లో చూసి ఏడుస్తారు, సెంటిమెంట్ వర్కౌట్ అవుతది అది అని అన్నారు. ఏంటి ఎలా చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పి నేనే సినిమా చూడటానికి వచ్చాను. లాస్ట్ వాళ్ళ మమ్మీ బర్త్డే విషెస్ కోసం తన చెయ్యి తనే నరుక్కొని వెళ్ళి విషెస్ చెప్పేది ఉండే, అది మూవీ హైలైట్ అసలు. సో అలాంటి సీన్ నేను ఇప్పటిదాకా ఎప్పుడు నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చూడలేదు నేను. ఆ, ఈరోజు నేను ఫస్ట్ టైం చూడటం. అందరూ ఈ మూవీని థియేటర్స్లో వాచ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. బై ద వే ఏంటంటే టీ షాప్స్కి కూడా ఎంత వాల్యూ ఇచ్చారంటే ఈ మూవీలో చూసి చెప్పేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డ్రీమ్ ఉంటుంది అవ్వాలని చెప్పేసి. సో అలాగా తను ఇలా వర్క్ చేస్తూ ఉంటుంటే తన దగ్గరికి వచ్చేసి తను 7-8 కప్పులు తీసుకొని టీ తీసుకొని వెళ్తుంటే ఫైనల్కి వెళ్ళేది ఒక టీ కప్లోనే మీకు ఉంటుంది అని చెప్పని అన్నారు. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చాలా బాగుంది అసలు. ఆ మూవీలో మదర్ అండ్ సన్ బాండింగ్ చాలా బాగుందండి. డైరెక్షన్ పార్ట్ కూడా చాలా బాగా చేశారు. అవునండి, చాలా బాగా చేశారు. ఫస్ట్ మూవీ చాలా బాగున్నాయండి. విజయశాంతి గారి ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు నేను అదే అంటాను, ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా ఒక మూవీకి వచ్చేటప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు ఎనీ హీరో వినాలి. లైక్ వాళ్ళు అలానే వింటారు కాబట్టి వాళ్ళు అలా బాగా డెవలప్ అవుతూ ఉంటారు. బాగుంది. 5కి నేను 4 ఇస్తానండి. ఓవరాల్ రేటింగ్ చాలా బాగుంది మూవీ. కష్టపడుతున్నారా? ఎలా ఉందండి సినిమా? ఎలా ఉంది? నాకైతే చాలా 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 నచ్చింది. అమ్మ సెంటిమెంట్ అన్నాక ఇంకా బాగాలేదు అన్న మాట అయితే నా నోటి నుంచి రాదు. బికాస్ అమ్మ అన్న పదం ఎవరికైనా అమ్మ సెంటిమెంట్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఇది సినిమా స్పెషాలిటీ ఏంటంటే అమ్మ కోసం ఎంత దూరం అయినా వెళ్ళే కొడుకు. ఆ క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది, ఇంత చెయ్యొచ్చా అమ్మ కోసం, ఇంత దూరం వెళ్తారా అనే ఒక షాట్ లాగా ఉంటుంది. మీరు పెట్టే డబ్బులు ఏదైతే పెడుతున్నారో ఆ అమౌంట్కి వర్త్ వాచ్ అనమాట ఒక్క షాట్ని. యూ విల్ కంప్లీట్లీ మెస్మరైజ్ ఇన్ ద ఫిలిం. అంత బాగుంటుంది. నాకైతే ఫస్ట్ టైం చూసా కాబట్టి ఎవడో చెప్పకుండా వచ్చి చూడండి. ఎవరో చెప్పేస్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి కంపేర్ చేస్తే ఏది బాగుంది? సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది. కంప్లీట్ స్టోరీలోకి వెళ్ళడం అండ్ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ గురించి, సోహెల్ ఖాన్ గారి క్యారెక్టర్, అండ్ నాకు బాగా నచ్చింది ఇంకో క్యారెక్టర్ పృథ్వీ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది. ఎందుకు అంటే ఆది సినిమాలో చలపతిరావు గారి క్యారెక్టర్ ఉంటుంది ఎన్టీఆర్ గారికి సపోర్ట్గా. నాకు మళ్ళీ ఆయన క్యారెక్టరైజేషన్ గుర్తొచ్చింది అనమాట. సో ఒక సపోర్ట్ సిస్టమ్ బాబాయ్ లాగా ఈయనకి వెనకాలే ఉంటూ ఆయన చేసిన యాక్షన్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ. అవును, లేడీ సూపర్ స్టార్ ఇస్ బ్యాక్ అంటాను నేను. మళ్ళీ యాక్షన్ సీక్వెన్సెస్ ఆవిడ చేయడం, ఫస్ట్ ఫైట్ ఆవిడతోనే ఓపెన్ అవ్వడం అనేది చాలా చాలా బాగా అనిపించింది. ఆవిడ ఈ ఏజ్లో కూడా అలా ఫైట్ చేస్తున్నారంటే ఇంకా ఆవిడ గురించి మాట్లాడే అంతే. ఎందుకంటే ఆవిడ ఎక్స్పీరియన్స్లో సగం ఉంటుందేమో కంప్లీట్గా. సో ఆవిడ అసలు చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఎదురయ్యే సీక్వెన్సెస్ కానీ, సీన్స్ కానీ, ఆ సెంటిమెంట్ కానీ, ఆ బాండ్ కానీ చాలా 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 బాగుంది. అండ్ నేనైతే థ్రిల్ అయ్యే సినిమా చూసి కంప్లీట్గా నేను ఇంకోసారి చూడడానికి కూడా రెడీ. అంటే చాలా డైరెక్షన్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా బాగా టెక్నికల్గా మంచి ఎక్కడైతే ప్రొడక్షన్ పెట్టాలో అక్కడ పెట్టారు. వాటర్ సీక్వెన్స్లో వచ్చే సీన్ బాగుంటుంది. ఆయన ఎలా వచ్చారు, మళ్ళీ కొన్ని సీన్స్ ఉంటాయి రియల్గా అవును ఇది ఉంది కదా తప్పే ఉంది అనేలాగా ఉంటుంది అనమాట. వాళ్ళ ఫ్యాన్స్ కాల్ ఎగరేయచ్చు. కళ్యాణ్ రామ్ గారు, నందమూరి ఫ్యాన్స్, నిజంగా సినిమా అభిమానులకి, అమ్మని ప్రేమించే వాళ్ళకి నచ్చే సినిమా ఇది. అమ్మ సినిమాకి రేటింగ్ ఇవ్వలేనండి. యాక్షన్ రొటీన్ స్టోరీ, బట్ డైరెక్టర్ ఏదైతే ఎగ్జిక్యూషన్ తీసుకున్నాడో అది చాలా బాగా అనిపించింది. స్క్రీన్ ప్లే బాగుంది. వాళ్ళిద్దరు కళ్యాణ్ రాము, విజయశాంతి గారి బాండింగ్ ఏదైతే బాగుందో, అంటే మదర్ అండ్ సన్ బాండింగ్, అది చాలా బాగా అనిపించింది సినిమాలో. వాళ్ళిద్దరికి కనెక్ట్ అవుతాం. మన తల్లితో మాట్లాడుతున్నట్టే మనకు అనిపిస్తుంది, ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. సో తల్లి కోసం ఎంతైనా చేయగలిగాడు, ఎంతైనా చేసే కొడుకు. సో ఆ తల్లి నా కొడుకు నిజాయితీగా ఉండాలి అనుకునే తల్లి. సో ఇద్దరి మధ్యన బాండింగ్ అనేది చాలా బాగుంది. మాస్ చాలా బాగుంది. మాస్ ఫైట్స్, ప్రతి ఒక్క ఫైట్ కూడా మనకు అరే ఈ ఫైట్ బాగాలేదే అనిపించదు. ప్రతి ఒక్కటి కూడా చాలా మాస్ లెవెల్లో ఉంది. ప్రతి ఒక్క ఫైట్ కూడా చాలా బాగుంది.
డైరెక్షన్ వచ్చేసి ఎక్కడ కూడా ఎంగేజ్ అంటే బోర్ కొట్టకుండా తీసుకెళ్ళాడు డైరెక్ట్, అందులో సక్సెస్ అయ్యాడు. సాంగ్స్ ఎలా సాంగ్స్ ఒకటే సాంగ్ ఉంది, మిగతా అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో నటించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా పంబర్ రేగి కొట్టాడు, చాలా బాగుంది. అంటే ఓవరాల్ రేటింగ్ ఎంత? ఓవరాల్ గా 2.75/5. కళ్యాణం కోసం చాలా బాగా కష్టపడ్డాడు. ప్రతి ఒక్క ఫైట్ సీన్ లో కూడా చాలా కష్టం కనిపిస్తుంది తనది. విజయశాంతి గారు కూడా డైరెక్షన్ బాగుంది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్, ఎక్సలెంట్. అమ్మా తోడు నెక్స్ట్ లెవెల్. ఇగో నేను చెప్తున్నా, ఫేక్ వీడియోస్ ఫేక్ న్యూస్ చెప్పేవాళ్ళు మీ చెబుతాను మీరే కొట్టుకొని, నాకు కొట్టేంత టైం లేదు, నేను చాలా బిజీగా ఉన్నా. ఎందుకంటే నేను ఎంప్లాయీని, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున ఈ అందరినీ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కడు అర్జున్ సన్నా వైజయంతి సినిమా చూడండి. ఎందుకు చూడాలంటే ఒక బాలకృష్ణ ఫైట్లు తెలుసుగా మీ అందరికి, ఖాళీ లేకపోతే పైకే. దానికి మించి ఒక వెంకటేష్, ఒక చిరంజీవి, దానికి మించి ఏం కొడుతున్నావు అక్క విజయశాంత్ అక్క. ఇగో ఈ అక్కని ఒకసారి జూమ్ చేయండి, ఈ అక్క కన్నా బాగా నటిస్తుంది. ఈ ఏజ్లో గిట ఈ అక్కన ఒక 20-25 ఉంటుంది ఈ అక్క ఏజ్. ఈమె గిట అంత యాక్టివ్గా ఉండదు. జూమ్ చేయండి అక్క, జూమ్ చేయ అక్కకు. ఈ అక్క గిట అంత యాక్టివ్. మన అక్క విజయశాంత్ అక్క ఒక 20 సంవత్సరాల అమ్మాయిలాగా ఓ అమ్మాయి ఇట్లా కొడితే ఇన్ని కెమెరాలు ఉన్నాయి, మీ ఎగిరిపోయేటట్టే ఉంది, ఆ థియేటర్ పగిలిపోయేటట్టు ఉంది. ఓ అమ్మ ఆ ఫ్యాక్షన్, ఆ సీన్లు, ఆ యాక్షన్లు ఏం అక్క. కాకపోతే మ్యూజిక్ బాగలేదు, అదేవిధంగా రొటీన్ స్టోరీ పర్లేదు, తీసే విధానం బాగుంది. అదేవిధంగా కళ్యాణ్ రామ్, శ్రీకాంత్ గారు కూడా బాగానే నటించాడు. బీజమ్స్ బాగా డబ్బా కొడతారు కదా, బీజమ్స్ కూడా బాగానే కొట్టాడు. నేను ఈ సినిమా ఎందుకు చూసినా అంటే, ఇంత రివ్యూ ఎందుకు ఇస్తున్నా అంటే, విజయశాంత్ అక్క ఫైటింగ్ కోసమే. ఏం కొడుతుందక్క, ఏం కొడుతా, పట్టా డమ్ము కొడుతూనే ఉంది. పాటలు బాగలేదు, క్లైమాక్స్ నేను చెప్పాను, మీరు చూడాలి. సూపర్ హైలైట్ క్లైమాక్స్ అక్క. అమ్మ తోడు హైలైట్ క్లైమాక్స్, కానీ మీరు అందరు చూడాలి. చూడడం జరిగింది. సినిమా అయితే నాకు బాగానే అనిపించింది అన్న. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ బోర్ అయితే కొట్టనలేదు. బట్ ఎమోషన్తో మాస్తో బాగా క్యారీ చేయాలనుకున్నారు. బట్ ఎమోషన్ కొన్ని చోట్ల కనెక్ట్ అవుతుంది, బట్ మాస్ అయితే అన్ని చోట్ల కనెక్ట్ అవుతుంది అన్న. ఆయన ఫైట్లు కానీ లేదంటే ఆ ఎలివేషన్స్ కానీ సినిమాలో అయితే హైలైట్. సినిమాకే చాలా బాగా అనిపించినాయి. బట్ రాసుకున్న స్టోరీ ఇంకా బాగా రాసుకుని కొంచెం గ్రిప్పింగ్గా రాసుకుని ఉంటే నిజంగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఒక బింబిస్రా అమిగోస్ తర్వాత కొంచెం బెటర్ మూవీ అనుకోవచ్చు, కానీ ఒక బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అని చెప్పుకోలేము. ముఖ్యంగా సినిమాలో బీజిఎం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బాగా కొట్టారు, ఎవరు కొట్టారో కానీ పేరు ఐడియా లేదు, కానీ చాలా అంటే చాలా బాగా కొట్టారు. ఆ ఎలివేషన్స్కి, ఆ ఫైట్స్కి, ఆ బీజిఎం మాత్రం నిజంగా విజువల్ చేయొచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసాం మేము. లాస్ట్ 20 minutes వేరే లెవెల్లో ఉంటుందని ఎన్టీఆర్ గారు చెప్పారు. బట్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. బట్ అందులో అయితే అంత ఎక్స్పెక్టేషన్ లేదన్న. జస్ట్ ఓకే, ఆ తల్లి ప్రేమకి కొడుకు ఎంతవరకు చేయగలడు అనేది మాత్రమే చూపించారు ఆ క్లైమాక్స్లో. బట్ ఏదంటే అంత రొటీన్ వేలో వెళ్ళిపోతుంటే సినిమా ఎక్కువ మాస్, ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది, మాస్ అయితే కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా విజయశాంతి గారు రీఎంట్రీ అనుకోవచ్చు. సర్లే నీకు కంబ్యాక్ విజయశాంతి అన్నారు కదా, అసలైన కంబ్యాక్ అంటే ఇదన్నా. ఆవిడ గ్రేస్ కానీ ఆవిడ యాక్టింగ్ కానీ నిజంగా నేను పుట్టక ముందు ఎలా ఉన్నారో ఇప్పటికి అలాగే ఉన్నారు. నిజంగా హ్యాట్సప్ అనమాట. అసలైన హీరో విజయశాంతి సినిమాలో. బట్ కళ్యాణ్ రామ్ గారు యాజ్ ఇలాంటి క్యారెక్టర్లో ఇలాంటి ఫైట్లు ఎన్నో చేశారు, ఆయన కూడా సూపర్ చేయడం. బట్ వచ్చి డైరెక్షన్ మైనస్ ఉంది సినిమాలో. కొంచెం స్టోరీ గ్రిప్పింగ్గా రాసుకుని కొంచెం స్క్రీన్ ప్లే ఇంకా మైమరిపిగా రాసుకుంటే చాలా బాగుంది అనమాట. బట్ అంతా రొటీన్ వేలోనే వెళ్ళిపోతుంటుంది. బట్ ఫైట్స్ అండ్ అక్కడక్కడ సీన్స్ కొంచెం బాగుంటాయి, ఎలివేషన్ అంతా ఎంజాయ్ చేస్తాం. బట్ మెగా ఫ్యాన్స్కి ఇది బ్లాక్ బస్టర్, కానీ అదర్ ఫ్యాన్స్కి అయితే జస్ట్ ఓకే అనిపిస్తుంది సినిమా. యావరేజ్ సినిమా. అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు, నందమూరి ఫ్యాన్స్ ఎవరైనా ఒకటే కదండి. సో నాకైతే శ్రీకాంత్ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది. క్లైమాక్స్లో వచ్చింది ట్విస్ట్ అయితే. మెగా ఫ్యాన్స్ అన్నా ఓకే నందమూరి ఫ్యాన్స్కి అయితే అది ఐఫీ ఉండొచ్చు అన్నా. ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసి వస్తున్నా. నిజంగా కళ్యాణ్ రామ్ సినిమాల్లో బింబిసారా సినిమా అంటే ద బ్లాక్ బస్టర్ సినిమా. ఆ సినిమాను కొట్టుకున్నాడు, అతని రికార్డ్ని అతనే బదులు కొట్టుకున్నాడు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో ఆ రేంజ్లో ఉంది సినిమా. నాకైతే మాత్రం మదర్ సెంటిమెంట్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ స్టోరీ స్క్రీన్ ప్లే కానీ అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి సీన్ కూడా ఒక క్లైమాక్స్ సీన్ లాగా అనిపించింది నాకు. ఇంటర్వెల్ సీన్ చూస్తే మెయిన్ విలన్ని వేసేసాడు, క్లైమాక్స్ ఫైట్ అప్పుడే పెట్టేసాడు, మెయిన్ విలన్ని వేసేసాడు అనిపించింది. సినిమా థియేటర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఇంటర్వెల్ సీన్ తర్వాత నుంచి సినిమా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా భయ్యా? అసలు క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇలాంటి క్లైమాక్స్ సీన్ లేదు, ఇక ముందు కూడా రాబోదు. ఆ రేంజ్ క్లైమాక్స్ అయితే ఇచ్చారు. సినిమా ఓవరాల్గా అయితే మాత్రం సూపర్. క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం నా మైండ్ నుంచి ఇప్పటికీ పోవట్లేదు. ఓవరాల్ మేడం ఈ సినిమాకి 5/5 రేటింగ్ వచ్చమాట. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, అసలు నిజంగా డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే ఈ మూడు సినిమాకి ప్రాణం. ఇందులో సాంగ్స్ లేవు, ఏమి లేవు, కానీ మదర్ సెంటిమెంట్, ఫైట్స్, ఎమోషనల్స్, ఒక ఏరియా కోసం మనం నిలబడ్డ విధానం, ఒక ఏరియాను మనోడు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ ఏరియాలో ఎవడు ఏ రౌడీ కానీ రావడానికి వీలు లేకుండా అసలు కొన్ని
ఒకటి కాదన్న కొన్ని సీన్స్ అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయం. అమ్మ మెయిన్ విలన్ వీడా అని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం. అలాంటి విలన్ ఉంది. అసలు మెయిన్ విలన్ లాస్ట్కి వచ్చేసరికి ఆడ ఇంకా ఒక పైతాన్ అని ఒక సైతానాడు. ఖచ్చితంగా మేడం ఎన్టీఆర్ నందమూరి అభిమానులు అందరూ కూడా కాలు రెగరేసుకుని సినిమా తీశారు. ఇలాంటి సినిమా కనుక ఇంకోటి వస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ని మించిపోతాడు. ఏడుస్తూ ఉంటా ఓకేనా. మేడం ఏమని చెప్పాలి మేడం, సన్నా వైజయంతి అర్జున్ సన్నా వైజయంతి ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చింది మేడం, మా అమ్మ గుర్తుకొచ్చింది, ఏడుపు వచ్చింది మేడం సినిమా చూసినాక. అన్నా అర్జున్ సన్నా వైజయంతి సినిమా సూపర్ హిట్ అన్నా. అన్నా దండం పెడుతున్నాను మీకు, అర్జున్ సన్నా వైజయంతి నా గుండె మీద పట్టు. ఈ సినిమా హిట్ కాకపోతే నన్ను తిట్టు, నన్ను కొట్టు అన్నా. కొట్టే ముందు అన్న ఒక ఆలోచన, కానీ గుండె దగ్గర మాత్రం కొట్టగను, గుండె పగలిపోద్ది అన్న. వద్దను అన్నా, రండి అన్న సినిమా చూడండి అన్న. అన్న మదర్ సెంటిమెంట్ మేడం చెప్పినా కదా నేను, నాకు ఏడుపు వచ్చింది మదర్ సెంటిమెంట్. బాగలేదా? ఎవరు చెప్పిర్రు బాగలేదని? బాగుంది సినిమా, బాగుంది. నా గుండె మీద పట్టు. ఈ సినిమాలో పాటలు బాగున్నాయి, హిట్ ఫైట్స్, ఆ ఎమోషనల్ మదర్ సెంటిమెంట్ ఎమోషనల్ యాక్టింగ్ అయితే మేడం చింపేసిర్రు మేడం విజయశాంతి మేడం. అమ్మ క్యారెక్టర్ అయితే చింపేసిర్రు. నిజంగా పాత్ర అయితే నీలం అయిపోయింది మేడం. నిజంగా జీవించిర్రు. కళ్యాణ్ రామ్ అన్నా నీకు దండం అన్నా. ఈ సినిమా సూపర్ ఉందన్నా, బాగుందన్నా, నాకు బాగా అనిపించిందన్నా. అన్నా నా గుండె మీద పట్టు. కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ సూపర్ హిట్ మేడం. మీరు రండి మేడం, సినిమాలు ఇంకా చేయాలి మేడం, ఇంకా మరి ఎన్నో సినిమాలు చేయాలి మేడం. నా గుండె మీద కొట్టేసి చెప్తున్నా మేడం మీరు చాలా బాగా చేశారు మేడం. సినిమాలు అయితే నాకు నచ్చింది మేడం. మదర్ సెంటిమెంట్ అమ్మా 2.5 బాగా అనిపించింది నాకు. 2.5 రేటింగ్. క్లైమాక్స్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది, స్లో బాగుంది. హైలైట్స్ అంటే ఫైటింగ్ సెట్ ఉంది, ఫైట్స్ అంతే బ్రో. అది కూడా బాగుంది, మదర్ సెంటిమెంట్ అందరూ బాగుంది. సినిమా బాగుంది. ఒక మన పటాసు బింబిసారా తర్వాత మంచి పెద్ద హిట్ కొట్టాడు. ఒక కామెడీ లేదు కానీ సినిమా అంతా అదిరిపోయింది. మంచి కంబ్యాక్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్ అన్న. క్లైమాక్స్లో అయితే కన్నీళ్ళు పెట్టుకుంటారు కొంతమంది లేడీస్. ఆవిడ ఏ సినిమాలు ఉంటే శివుడు సినిమా హిట్ అని చెప్పి ఆవిడ మన సర్లేని ప్రూవ్ చేశారు. దీంట్లో మదర్గా బాగా చేశారు. బాగుంది ఓవరాల్గా సినిమా బాగుంది, చాలా బాగుందండి. మన మ్యూజిక్ కూడా బీజిఎం కూడా బాగా కొట్టారు. డైరెక్టర్ ఎవరు తెలియదు కానీ అతనికి మంచి హిట్ పడింది సినిమా. కామెడీ ఒకటే లేదు, మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇది మాస్ ఆడియన్స్ బాగా నచ్చుద్ది. అవునవునవును. క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది, ఒంటి చేతితో చేస్తాడు. అది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలా. పాపం ఆ చైన్ అరుకుని సీన్కి అందరూ కళ్ళాంటి నీళ్ళు పెట్టుకుంటారు. అది చాలా బాగా చూపించారు. అది ఎమోషనల్గా చాలా ఫీల్ వచ్చేస్తుంది. లేడీ ఫ్యాన్స్ అయితే కళ్ళాంటి నీళ్ళు వస్తాయి, అంత బాగా చూపించారు ఎమోషన్. నేను 5కి 4 ఇస్తా, చాలా బాగుంది. సో వైజయంతి యాక్షన్ డ్రామా థ్రిల్లర్, ఇదొక పవర్ ప్యాకెట్ థ్రిల్లర్ అనుకోవచ్చు. కళ్యాణ్ రామ్ గారి సినిమాలు అంటేనే కొద్దిగా యాక్షన్ సీన్స్ బాగా హైలైట్ చేస్తారు. బట్ దీంతో ఒక కిస్ట్ కూడా ఏంటంటే మదర్ సెంటిమెంట్ కూడా ఒక ప్రొఫెషన్కి, ఒక ఫీల్డ్కి, విజయశాంతి గారిని డామినేట్ చేసే విధానంగా కొడుకుని డామినేట్ చేసే విధానంగా విజయశాంతి గారి వీళ్ళ కెమిస్ట్రీ కూడా డైరెక్టర్ చాలా అద్భుతంగా స్క్రీన్లీ చేశాడని చెప్పచ్చు. సొసైటీ మెయిన్ ఇంపార్టెంట్. ఆ సొసైటీ నిమిత్తము వీళ్ళ వర్షన్ ఏంటి అనేది ఎండ్ కూడా, క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. వాచబుల్ మూవీ. పర్లేదు బ్రో, సినిమా అయితే పర్లేదు, చూడొచ్చు బ్రో ఒకసారి. కొన్ని షార్ట్స్ ఉంటాయి బ్రో, కొన్ని షార్ట్లకు మాత్రం నాకు సీనియర్ ఎన్టీఆర్ గారు గుర్తొచ్చారు. అప్పట్లో మన పెద్ద ఆయన ఎలా చేస్తారో అలా ఆ కళ్ళు, ఆ తేజస్ మాత్రం అలానే గుర్తొచ్చింది బ్రో.
మదర్ సెంటిమెంట్ అంటూ ఇప్పుడున్న లోకంలో తల్లిదండ్రులకు అన్నం పెట్టేటోడే లేడు బ్రో. ఒంటి చేత నరుక్కొని ఫైట్ చేసేటోడు ఎవడు బ్రో. సినిమా అంటే రియాలిటీగా ఉండాలి బ్రో. ఇప్పుడు బలగం సినిమా తీసుకుంటే రియాలిటీగా అన్నతమ్ముల రిలేషన్ అట్లా చూపించారు. ఈ ముందు బ్రో చేతి నరుక్కొని ఒంటి తల రాములా ఎవడు ఫైట్ చేశాడు బ్రో. 100 మందితోని ఒంటి చేతులు లేకుండా ఫైట్ చేస్తే ధీరుడు ఎవడని ఉన్నాడా? ఉంటే మీరు చెప్పండి, అప్పుడు సినిమాకి మేము ఇంకో 10 మందిని తోలిస్తాం. అంటే నెగిటివ్ రివ్యూ అని కాదు, సినిమా బెటరే, బట్ అంతలా ఎలివేషన్ ఏం లేదు. క్లైమాక్స్ బాగుంది బ్రో, కానీ ఆ చేతు నరుకోడి కొంచెం ఎలివేషన్ తగ్గించి సినిమా చూపించుంటే ఇంకా బాగుండేది. కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. బట్ అవుట్ ఆఫ్ 5 3.5 or 3 రేటింగ్ ఈజ్ ఓకే. ఫైట్స్ ఆర్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే బ్రో. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా, ఈ సినిమాలో భయ్యా అమ్మ తోడు భయ్యా విజయశాంతి కోసం సినిమా అన్నా, సినిమా నిజం చెప్తున్నా అన్న, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ అమ్మ కోసం నరుక్కున్నాడు. నేనే సినిమాలో మా అమ్మ కోసం ఇప్పుడే చెప్తున్నా, నేను పేక నరుక్కుంటా, మా అమ్మ కోసం నేను పేక కోరుకుంటా భయ్యా. ఈ సినిమాలో మామూలుగా లేదు సెంటిమెంట్. ఇది శాంతి అమ్మ తల్లి, ఇన్ని రోజుల తర్వాత థియేటర్ దర్శనం ఇచ్చావా అమ్మ రామ్మ, సినిమాలోకి వచ్చేసాయి, రాజకీయాలు వదిలేసాయి, సినిమాలోకి వచ్చేయాలి. విజయ్ శాంతి సినిమాలోకి రావాలి, గ్రహించాయి. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చేయాలి. ఈ సినిమాలో విజయ్ శాంతి గారు సెంటిమెంట్ సీన్లు పోలీసు ఒక్కొక్కరిని కాలుస్తుంది, ఎగిసి తంతాంది ఒక్కొక్కరిని కొడుతుంటే కాలుతుంటే. సినిమా ఇప్పుడే చెప్తా, ఈ సినిమా ఇండస్ట్రీ ఇట్టేది, ఇలాంటి సినిమా ఇంకోటి రాలేదంతే. ఇంకోసారి ఇప్పుడే చెప్తున్నా, ఆడెవడో సినిమా బాగాలేదన్నాడట, క్లైమాక్స్ ఒకటే బాగుందన్నాడట. రే ఎవడైనా సరే సినిమా బాగాలేదంటే మాత్రం ఇక్కడే చెప్తున్నా, ట్యాంక్ బండ ఉరేస్తా చెప్తున్నా. ఎవడైనా బాగాలేదంటే దయచేసి ఈ సినిమా ఒక్కసారి చూడండి. చూశారంటే మీరు మళ్ళీ కర్తవ్యం సినిమా తర్వాత ఆయన మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ చేసింది. విజయ్ శాంతి గారు పోలీస్ క్యారెక్టర్ చేయాలంటే విజయ్ శాంతి గారు చేయాలంటే, విజయ్ శాంతి గారు ఈ సినిమాతో మీరు మళ్ళీ ఇండస్ట్రీ కొట్టారు, మీరు మళ్ళీ సినిమాలు చేయాలి. దయచేసి సినిమాలు చేయండి, రాజకీయాలు వదిలేండి అమ్మా. లేటెస్ట్ చూసింది మూవీ, లేటెస్ట్ చూసింది మూవీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మూవీకి ఆవిడ ఆర్మీ తీస్తే బెటర్ బ్రో. ఆర్మీకి అయితే మస్తు సెట్ అవుతుంది. పోలీస్ కూడా వీర లెవెల్, గుర్రి పెడితే గుడికి మనం దిగిపోవాలి బుల్లెట్, అట్లుంది విజయశాంతి డైరెక్షన్ కానీ ఆ యొక్క స్టోరీ కానీ. స్టోరీ మైండ్ బ్లోయింగ్ ఉంది, స్టోరీకి అయితే పేరు లేదు. కానీ ఒకటి డిసప్పాయింట్ ఏమైనామంటే, ఒక్కొక్కడు కొట్టే లెవెల్కి పాండి గుర్రి కొడితే మళ్ళా ఎవడైనా పడాల్సిందే, అట్లుంది గుర్రి. మామూలుగా చెయ్యి నరుక్కుండు బ్రో, అమ్మ కోసం చెయ్యి నరుక్కుండు బ్రో, అమ్మ కోసం చెయ్యి నరుక్కుండు. అంటే ఎవ్వరు చూడలే ఈ మూవీలలో, ఎవ్వరిని చూడలే. ఏంటి తప్ప ఏం యాక్టింగ్ బ్రో, ఏం యాక్టింగ్ అబ్బా మైండ్ బ్లోయింగ్. అంతస్తలకి ఇట్లాంటి సినిమా నేనైతే ఎప్పుడైతే చూడలే బ్రో. 1000 కాదు 2000 కోట్లు రాకపోతే నా పేరు సత్యనే కాదు బ్రో, పేరు మార్చుకుంటా, అట్లుంది బ్రో మూవీ అయితే. అలా నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సినిమా ఇంత మంచి బ్లాక్ బస్టర్ మూవీ కొట్టినందుకు నిజంగా మీ గుణం ఎంత మంచిదో, నిజంగా సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఒక తల్లి సెంటిమెంట్ అంటే ఎలా చూపించాలో, ఒక తల్లి సెంటిమెంట్ తీసి సార్ ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే తల్లికి మించిన దైవం, అంటే మన తల్లికి ఎంత త్యాగం చేసినా తక్కువనే. లాస్ట్ గుండా చూసావా, తల్లి కోసం చెయ్యి అనేది నరికేసుకుంటాడు, అంటే దానికి మించిన ఏం దారి లేదానికి, తల్లి కోసం త్యాగం చేస్తాడు. హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా చెప్తున్నా సినిమా ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విజయశాంతి గారి యాక్టింగ్ మొత్తం చాలా బాగా చేసింది. ఎందుకంటే కర్తవ్యంలో చూసినామంటే చాలా సినిమాలో పొలిటికల్ చేసిండు, ఈ ఇందులో చేసిన సినిమా క్యారెక్టర్లో ఒక డిఫరెంట్ గా చేసింది. నిజంగా అసలు సోహెల్ ఖాన్ గారు ముందుగా సల్మాన్ ఖాన్ వాళ్ళ తమ్ముడు మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక విలన్ క్యారెక్టర్ చేసిండు. ఇలా సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహెల్ ఖాన్ అయినా కూడా ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. మీరు యాక్టింగ్ చాలా బాగా చేసిండు సార్, చాలా బాగుంది. విజయశాంతి గారు ఫైట్స్ చాలా బాగా చెప్తున్నా, ఫైట్స్ చాలా బాగా చేసింది, ఒక డిఫరెంట్ గా చేసింది, ఒక కొత్తగా చేసింది, అసలు ఎక్స్పెక్ట్ చేయడం మనం అంతా బాగా చేసింది సార్. నిజంగా చెప్తున్నా సార్, మీరు ఇలాంటి సినిమా తీయడానికి ఎలా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక అమ్మాయి బర్త్డే పాట ఉంటుంది, ఆ పాట కూడా చాలా బాగుంది. ఒకటే చెప్తున్నా, ప్రతి తల్లికి కొడుకు ఎంత ప్రేమ చేస్తారో, తల్లికి కొడుకు ఎంత ప్రేమ చేస్తారో ఈ సినిమా వస్తే తెలుస్తుంది. తల్లిని కష్టపెట్టదు, తల్లిని మంచి చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ కళ్యాణ్ అన్న. రీడింగ్ వచ్చి 5కి 5 ఇస్తా. కళ్యాణ్ అన్న ఒకటే చెప్తున్నా, మీ గుణం ఎంత మంచిగా, సినిమా అంతా సక్సెస్ఫుల్ అయింది. మీరంతా నిజంగా చెప్తున్నా, మీరు చాలా సింపుల్ మనిషి, నిజంగా మీరు ఇంకా పైకి రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. కొడుకు డిఫరెంట్ గా వేరే వచ్చాయి, కానీ
ఇటువంటిది రాలేదు ఏమండి డైరెక్షన్ సూపర్ అండి డైరెక్షన్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్ ఊరికి లేడీ సూపర్ స్టార్ అనలేరు చూడండి ఒకసారి వచ్చి థియేటర్లో ఆవిడ యాక్షన్ కానీ ఆవిడ ఆ పెర్ఫార్మెన్సెస్ కానీ ఆహా విజయశాంతి గారు ఊరికి కాదు కళ్యాణ్ రామ్ గారు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకటే టెంపో అండి తల్లి మీద ఎంత ప్రేమ ఉందో అది ఎలా ఉందో అలాగే ఉంది వాడి అసలు ఈ క్లైమాక్స్ వేరే లెవెల్ ఉంటుందండి ఒక 20 minutes క్లైమాక్స్ 20 minutes మాత్రం డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ ఫార్మేట్ సినిమా ఉండదండి చాలా బాగుంది ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంటుంది తర్వాత 100% ఎగరేస్తుంది 100% నా గురించి ఎందుకండి మీరే చెప్పండి చూడండి సినిమా బాగాలేదని చెప్పడానికి ఏమి లేదు అక్కడ బాగాలేదు ఇలా లేదు అలా లేదు రొటీన్ ఏడుపులు రొట్ట ఏమి ఉండదు ఇక్కడ పిచ్చి కామెడీలు ఏది ఉండదు ఏం చెప్పాలనుకున్నారో అది డైరెక్టర్ చాలా క్లియర్గా చెప్పాడు అంత అద్భుతంగా తీశాడు టెక్నీషియన్స్ కానీ 4.5